చైతన్య రథం వీక్షకులకు స్వాగతం, నమస్కారం. జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు ఒక వ్యక్తిని గుర్తించి లేదు యాక్సిడెంట్ జరిగినా ఆ వ్యక్తి చనిపోవటం జరిగింది. దానికి జగన్మోహన్ రెడ్డి బాధ్యుడే. ఆ జగన్మోహన్ రెడ్డి మీద, ఆ వాహనం మీద, వాహనం ప్రయాణిస్తున్న వాళ్ళ మీద కేసు పెడితే కోర్టులో వెసులుబాటు వచ్చింది ఆయనకి. తాత్కాలికంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అది ఒక సంగతి. రెండవది, రాజ్ కేశిరెడ్డి మద్యం కేసులో నిజాలు చెప్తే నన్ను చంపేస్తారు అంటూ దాట వేసుకుంటూ వెళ్తున్నాడు. అలాగే ఆ మద్యం కేసులో అరెస్ట్ అయిన ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, రాజ్ కేశిరెడ్డి తదితరులు నిజాలు చెప్పడంలా 2-3 నెలలుగా మళ్ళీ ప్రజల సొమ్మునే ఆ జైల్లో ఉంటూ కూడా అనుభవిస్తూ తింటూ వాస్తవాలు మరుగునపరిచే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. వీళ్ళు చెప్పడం లేదు, వీళ్ళకి నార్కో అనాలిసిస్ టెస్ట్ చేస్తే కానీ వాస్తవాలు బయట పెట్టామంటూ పోలీసుల వాదన. దీని మీద కోర్టుకు వెళ్లే ప్రయత్నం చేయబోతున్నారు. రాజ్ కేశిరెడ్డి వ్యవహారాన్ని ఎలా చూడాలి, జగన్మోహన్ రెడ్డికి వెసులుబాటు కల్పిస్తున్న వ్యవస్థను ఎలా చూడాలి, అలాగే రేపు నార్కో అనాలిసిస్ టెస్ట్కి అనుమతులు ఇచ్చే అవకాశం ఉందా, వ్యవస్థల తీరేంటి, వాటి పనితీరేంటి, ఇలా సాగదీడే కారణం ఏంటి అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. వివరించడానికి మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తీసుకుందాం. నమస్తే అంకమరావు. నమస్తే. ఇప్పుడు నేను చెప్పిన 3 విషయాలను మీరు పరిగణలోకి తీసుకుని వ్యవస్థల పనితీరుని, నార్కో అనాలిసిస్ జరిగే అవకాశం ఉందా లేదా, జగన్ రెడ్డి పాత్ర ఎంత ఉంది, రాజ్ కేశిరెడ్డి భయపడటానికి కారణం ఏంటంటారు? ముందుగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అతను ప్రయాణిస్తున్న వాహనం సింగయ్య అనే వ్యక్తిని ఢీకొని, అంటే ప్రమాదవశాత్తు వాహనం కింద పడి చనిపోయాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డిదే బాధ్యత అనే అంశాన్ని తెర మీద తీసుకురావడం కూడా జరిగింది. దానికి సంబంధించినటువంటి రామిరెడ్డి వెంకటరమణారెడ్డి అతని కారు చోదకుడు, అతను అదుపులో తీసుకున్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు. వాహనాన్ని కూడా అదుపులో తీసుకున్నారు. ఇప్పుడు అతను న్యాయస్థానానికి వెళ్ళాడు. నాకు వెలుసుబాటు ఇవ్వండి, నన్ను కావాలని చెప్పని రాజకీయ కక్షతోటి నా మీద నన్ను అదుపులో తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. నా ప్రతిష్టకు భంగం, నా పరువుకి భంగం ఇది, కాబట్టి దీన్ని పరిశీలించండి అని చెప్పని న్యాయస్థానానికి విన్నవించుకున్నాడు. న్యాయస్థానం 1వ తారీఖు వరకు అతను అదుపులో తీసుకోవద్దని చెప్పని తీర్పిచ్చింది. ఇక్కడ కనుక మనం గమనించుకుంటే న్యాయస్థానాన్ని ముందు సరైన సాక్ష్యాధారాలను కనుక పొందుపరిస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి వ్యక్తికైనా వెలుసుబాటు అనేది ఉండదు. ఇది గమనించుకోవాలి. అలాంటి ఆధారాలు కనుక పొందుపరచకుండా మామూలుగా ఏదో మాట్లాడుకున్న విధంగా గనక అదుపులో తీసుకొని దాన్ని ఆధారంగా తీసుకున్నాం, దీని ఆధారంగా తీసుకున్నాం అని చెప్తే న్యాయస్థానాలు అయితే నమ్మం. ఎందుకంటే ఈరోజు కళ్ళ ముందు కనపడుతున్న కొన్ని ఉదంతాలు, వల్లభనేని వంశీ కావచ్చు, లేకపోతే నందిగం సురేష్ కావచ్చు, కాకాని గోవర్ధన్ రెడ్డి కావచ్చు, మొన్న ధనంజయ రెడ్డి ఉదంతం కావచ్చు, ఇదే మద్యం కుంభకోణానికి సంబంధించి కృష్ణమోహన్ రెడ్డి ఉదంతం కావచ్చు, బాలాజీ గోవిందప్ప కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కావచ్చు, వెలుసుబాటు అయితే ఇవ్వలేదు కదా. కొమ్మినేని శ్రీనివాసరావుకు వెలుసుబాటు ఇచ్చారు. ఇక్కడ మనం కనుక గమనిస్తే దీంట్లో 2 అంశాలు అనేవి చాలా స్పష్టంగా మనకు అర్థమైపోతూ ఉంది. న్యాయస్థానం ఎప్పుడైనా సరే ఆధారాలు మాత్రమే చూస్తుంది, సాక్షులు మాత్రమే పరిశీలిస్తుంది. సాక్ష్యాధారాలు లేకుండా మన అభిప్రాయాలు చెబితే న్యాయస్థానం పరిగణలోకి తీసుకోదు. ఇది గమనించుకోవాల్సిన అంశం. మరి ఇప్పుడు అతనికి న్యాయస్థానం వెలుసుబాటు ఇచ్చింది అంటే వెలుసుబాటు ఇవ్వాలి. ఇంకా 1వ తారీఖు నాడు తాత్కాలికంగా అరెస్ట్ చేద్దాం. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రిగా అతను గోడు వెళ్ళబోసుకున్నాడు కాబట్టి కొంత పరిశీలన చేసి ఉండొచ్చు, నేను కాదనట్లా. కానీ సంపూర్ణంగా అతనికి వెలుసుబాటు కనుక ఇస్తే అప్పుడు ఇందాక నేను చెప్పిన అంశాల ప్రకారం విచారణ సంస్థలు కావచ్చు, పోలీసులు కావచ్చు వైఫల్యంగా మనం భావించాలి. లేదంటే వాళ్ళు చెబుతున్నట్టుగా అవి నిజమైనటువంటి కావు అని చెప్పని మనమైతే భావించాలి. దానికి ఈరోజు ఆస్కారం రావడానికి కానీ, జగన్మోహన్ రెడ్డి గురించి ఈ విధంగా చర్చించుకోవడానికి కానీ ఎంతో కొంత కారణం ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టింది మాత్రం ఆ జిల్లా ఎస్పీ గారు. అది మాత్రం వాస్తవం. ఎందుకంటే మొట్టమొదటి రోజు వచ్చేసి ఏపీ 26-0001 పలానా వాహనంలో గుద్దింది, అందువల్లే చనిపోయాడని చెప్పని మరి ఆయనకి ఎవరు సమాచారం ఇచ్చారో ఎలా చెప్పాడో ఆయన చెప్పడం కూడా జరిగింది.
దాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు వీళ్ళు మాట్లాడుతున్నారు. న్యాయస్థానంలో కూడా దాన్ని పొందుపరచడం కూడా జరిగింది. పేపర్లో పత్రికలో వచ్చిన వార్తలను కూడా ఈరోజు వాళ్ళు పొందుపరిచి న్యాయస్థానం ముందు పెట్టారు. దానికి సరైన వివరణ, ఇదిగో ఇలా జరిగింది ఇలా జరిగింది. ఇప్పుడు ఆ వాహనం కిందది మనకు కొన్ని కనపడుతున్నాయి. కనపడ్డప్పుడు వాస్తవాలు కనపడతా ఉంది, వాహనం మీద పడ్డాడనేది అర్థమైపోతూ ఉంది. ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా మనం పరిగణలో తీసుకోవాలి. మొన్న తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో సంధ్యా థియేటర్లో అల్లు అర్జున్ పుష్ప 2వ భాగం వస్తున్న సందర్భంగా ఆ రోజు అతను అక్కడికి వచ్చినప్పుడు ఆ తొక్కిసలాట్లో ఒక మహిళ చనిపోవడం కూడా జరిగింది. దాన్ని ఆధారంగా చేసుకొని అల్లు అర్జున్ అదుపులో తీసుకున్నారు. మరి ఇప్పుడు వాదన ఏంటంటే అక్కడ అల్లు అర్జున్ అదుపులో తీసుకున్నారు కదా, ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అదుపులో తీసుకోకూడదు అనేది వాదన వినపడతా ఉంది. అక్కడ ఇక్కడ ఒక వ్యత్యాసం ఉంది. రెండూ ఒకే అయినా కూడా వ్యత్యాసం అయితే ఒకటి ఉంది. ఆ రోజు అల్లు అర్జున్కి ఇక్కడ జనసంచారం ఎక్కువగా ఉంది, తాకిడి ఎక్కువగా ఉంది, అభిమానులు విపరీతంగా వచ్చారు, వీళ్ళని మేము అదుపాజ్ఞలో పెట్టలేము, మీరు రావద్దు అని చెప్పారు. గమనించుకోండి, రావద్దు అని చెప్పని ఎవరైతే పోలీసులు ఉన్నారో వాళ్ళు చెప్పారు. అయినా కాదని నిర్లక్ష్యంగా వచ్చాడు. ఒక మహిళ చనిపోవడం జరిగింది, అతని చిత్రాన్ని చూస్తూ ఉన్నాడు. అప్పుడు ఈ అధికారులు వెళ్ళి, ఏమండి పలానా వ్యక్తి చనిపోయింది, మీరు వెళ్దాం రండి అని చెప్పి 1-2 సార్లు చెప్పినా కూడా అతను వినకపోతే అదుపులో తీసుకుంటాము అని చెప్పి అన్న తర్వాత అతను సినిమా చూడకుండా వెళ్ళిపోవడం కూడా జరిగింది. తర్వాత ఇది కారణం అయ్యాడు కాబట్టి అతను అదుపులో తీసుకున్నారు. న్యాయస్థానం అతను కూడా వెలుసుబాటు ఇచ్చింది. ఇంకా జగన్మోహన్ రెడ్డికి పైన వెలుసుబాటు ఇచ్చింది. అంటే అక్కడ పోలీసులు వాస్తవం చెప్పినా కూడా అతను నిర్లక్ష్యంగా వచ్చేసి ఒక మహిళ చనిపోవడానికి కారకుడు అయ్యాడు కాబట్టి ఎంతో కొంత అతను బాధ్యుడు, అందుట్లో అనుమానమేమి లేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి రెంటపాల వెళ్ళి విగ్రహావిష్కరణ చేసి ఆ కుటుంబాన్ని పరామర్శించాల్సింది, నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించే కార్యక్రమం అనేది అతనికి 11 వాహనాలు, అదనంగా 3 వాహనాలు, 100 మంది కంటే ఎక్కువ రాకూడదనేది నిబంధనలు. ఆ నిబంధనలు అతిక్రమించాడు కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి కూడా బాధ్యుడే, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. కానీ అతను వాహనంలో అతను వెళ్ళేటప్పుడు అక్కడ మనకు కనపడుతున్న దాని ప్రకారం వాహనం కింద పడ్డాడు, అది రాసుకుపోయింది, కొంత దూరం వెళ్ళింది, బయటికి లాగారు, అతను అప్పుడు బయట నుంచొని ఉన్నాడు, ఆ వాహనం మీద వేరే వాళ్ళు ఎక్కారు, ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి. ఆ క్షణంలో మానవతా దృక్పథంతో మనిషి అన్న వాళ్ళు ఎవరైనా సరే, మానవత్వం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే వాహనం దిగి అతను బయటికి లాగి, అతను గనక చిన్న చిన్న గాయాలైతే దగ్గరలో ఉన్న వైద్యశాలకు పంపించేసి, తీవ్రమైన గాయాలైతే తన వాహనమే ఇచ్చి పంపించేసి అతను ప్రాణాలు రక్షించడానికి ప్రయత్నం చేయాలి. అలా చేయకపోవడం అనేది అతను చేసినటువంటి పెద్ద పొరపాటు. రెండోది, ఒక పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, మాజీ ప్రతిపక్ష నేత, మాజీ లోక్సభ సభ్యుడు అయినా కూడా అతను స్పందించిన తీరు ఈరోజు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది. అతని వాహనం కాకపోయినా, నేను అనేది ఏంటంటే అతని వాహనం కాకపోయినా అక్కడ జరిగిన సంఘటనకి అతను చూడటానికి వచ్చిన అతని అభిమాని కాబట్టి అక్కడ ఆగారు కాబట్టి, ఆగకుండా వెళ్తే అది వేరే విషయం, అతను సంబంధం లేకుండా వెళ్తే వేరే విషయం. ఆగారు కాబట్టి అతను బయటికి లాగడానికి కూడా అతను వాహనాన్ని ఆపారు కాబట్టి, లోనున్న వాళ్ళు చెప్పలేదని చెప్పడం కూడా తప్పే, వాళ్ళు తెలియకుండా ఉండదు. ఒకవేళ ఈయన కూడా ఎందుకు ఆగిందని చెప్పి అడిగే ఉంటాడు, వాళ్ళు మాట్లాడుకునే ఉంటారు. అయినా సరే అతను బయటికి లాగి వెళ్ళారు కాబట్టి, నిర్లక్ష్యంగా ఉన్నాడు కాబట్టి దాన్ని ఈరోజు పోలీసులు పక్కాగా సాక్ష్యాధారాలతో చూపించగలిగితే నిస్సందేహంగా అతనికి న్యాయస్థానం అయితే శిక్ష అయితే విధిస్తుంది, అతనికి ఏం వెలుసుబాటు ఇస్తుందని అయితే నేనైతే భావించను. కానీ అవన్నీ సక్రమంగా వీళ్ళు చూపించగలిగితే, నా అనుమానం ఏంటంటే ఆ రోజు అంత తొందరపాటుగా వ్యవహరించినటువంటి ఈఎస్పీ గారు రేపొద్దున సక్రమంగా వ్యవహరిస్తాడని నమ్మకం మీకేమైనా ఉందా? ఆయన మీద డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. అదే నేను చెప్పేది. అంటే దీని మీద పర్యవేక్షణ చేయాలి. ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చినటువంటి వీడియో వాస్తవమా కాదా అని చెప్పి కూడా చూసుకోవాలి. ఎందుకంటే అతనే ప్రకటించారు కాబట్టి, దాని మీద ఇప్పుడు చాలా ముందుకెళ్ళారు కాబట్టి, వాహనాన్ని తీసుకొచ్చారు, అతను కూడా తీసుకొచ్చారు కాబట్టి వాస్తవాలు కాదు. రెండోది, ఇప్పుడు అతను దొరకడానికి ఇంకో కారణం ఏంటంటే అతను మొన్న చంద్రబాబు నాయుడు గారికి 10 ప్రశ్నలు సంధించాడు. ఆ ప్రశ్నలో ఏముందంటే, నేను వెనక్కి తిరిగి వచ్చేటప్పుడు నాకు చెప్పారు అన్నాడు. అంటే అక్కడ అతను తెలిసింది కదా అదే రోజు అసలు జరిగింది వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చెప్పారన్నాడు. అంటే వచ్చేటప్పుడు చెప్పారన్నాడు అంటే కార్యక్రమాన్ని ముగించుకొని జరిగిన తర్వాత ఒక 5-6 గంటలకి తెలిసిందని చెప్పాడు. వచ్చాడు కదా,
ఆ కుటుంబాన్ని పరామర్శించాడా? ఆ వ్యక్తి ఎక్కడున్నాడో అక్కడ దగ్గరికి వెళ్ళి ఏమైనా చూసుకున్నాడా? లేదు. మరుసటి రోజు పత్రికా సమావేశం అప్పుడుగా పత్రికలతో వాళ్ళతో మాట్లాడుతున్నా, ప్రసార మాధ్యమం వాళ్ళతో మాట్లాడేటప్పుడైనా సరే చనిపోయిన ఇద్దరు వ్యక్తుల గురించి ఏమాత్రమైనా మాట్లాడా, సానుభూతి చూపించాడా, సంతాపం తెలిపాడా? ఏం చెప్పలే. 10 లక్షలు పంపించా అన్నాడు. తర్వాత అది చంద్రబాబు నాయుడు గారికి రాసిన ఉత్తరంలో మీరు ఇక్కడ పొరపాటుపడుతున్నారు. ఆ రోజు ఏం మాట్లాడలేదు కదా దాని గురించి. మాట్లాడలే. నిజంగా ఆయన 10 లక్షల రూపాయలు పంపించి అవన్నీ చేసి ఉండాడు అతను. అయితే ఆ క్షణంలో చెప్పుండేవాడు కదా. చెప్పలేదు కాబట్టి ఎంత నిర్లక్ష్యంగా ఉండట్టు. గొడవైంది కాబట్టి అతని వాహనం అనేది బయటకు వచ్చింది కాబట్టి ఈరోజు సర్దిద్దుకోవడం కోసం అతని విధంగా మాట్లాడుతూ ఉన్నారు. బయట అలా మాట్లాడుతున్నాడు, కోర్టులోనేమో అసలు నాకు సంబంధం లేదు, ఆ వాహనం ఏంటి నాకు తెలియదు, ఇదిగో ఎస్పీ గారు చెప్పాడు, నాకు సంబంధం లేని వాహనం అది, నాకు తెలియదు అంటున్నాడు. అదే నేను చెప్పింది. అతను దీనికి సంబంధించి ఇప్పుడు తెలియదంటే అతను పంపించినవి ఉండేగా. ఈరోజు అతనే చెప్పాడు కదా, దీని గురించి మాట్లాడుకోవాలి కదా. నిస్సందేహంగా న్యాయస్థానం ముందు ఈ అధికారులు ఏ విధంగా ఎలాంటి ఆధారాలు సమర్పిస్తారో చూసుకోవాలి. ప్రభుత్వాన్ని నవ్వులు పాలు చేయకుండా చూడాల్సిన బాధ్యత అయితే అధికారులు. అలాంటి అధికారులు కనుక ఏదైనా తప్పుడు నివేదిక కనుక తయారు చేసి న్యాయస్థానానికి పంపిస్తూ ఉంటే దాన్ని పర్యవేక్షించాల్సిన బాధ్యత కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం ఉందైతే నేను భావిస్తున్నాను. అలాగే రాజకేశరెడ్డి అలా భయపడ్డ కారణం ఏంటంటారు? నేను నిజం చెప్పని చెప్తే నేను చంపేస్తానని మొదటి నుంచి చెప్తున్నాడు అతను. ఇప్పుడు మీరు నేను లోనకు తీసుకెళ్ళారనుకోండి, విచారిస్తున్నారనుకోండి, న్యాయస్థానం వాళ్ళకు ఒక అవకాశం కలగజేసింది. ఎందుకంటే వాళ్ళు ఏం మాట్లాడినా రికార్డ్ చేయమంది కదా. రికార్డ్ అయితే చేయమంది కదా. కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి నా పేరు చేస్తే నన్ను చంపేస్తాడు అని చెప్పని మామూలుగా మనం మాట్లాడుకుంటున్నాం, కానీ అది కనుక దాంట్లో ఉంటే అది చాలు కదా కేసిరెడ్డి ఇరుక్కోవడానికి. అవును, అవునా కాదా? అది న్యాయస్థానం ముందు వాడు సమర్పిస్తే అప్పుడు దాని గురించి మనం మాట్లాడుకుందాం. సమర్పించకుండా ఇలీగల్ ఎందుకు ఇస్తుందంటారు వ్యవస్థ? అదే అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎన్నికల అఫిడవిట్లో కనుక మన ఆస్తులకు సంబంధించి 1-2 కనుక పొందుపరచకపోయినా, మన నేరాలకు సంబంధించి 2-3 పొందుపరచకపోయినా, ఒక సంతకం పెట్టకపోయినా మనని దాంట్లో అనర్హులుగా ప్రకటిస్తారు కదా. అట్లాగే ఇప్పుడు న్యాయస్థానానికి దాంట్లో ఈ విధంగా అన్నాడని చెప్పని వచ్చినాయి అని చెప్పి మనం ప్రచారం జరుగుతూ ఉంది. అదే కానీ నిజమైతే న్యాయస్థానానికి ఆధారాలు చూపిస్తారు కదా వీళ్ళు. ఎందుకంటే మద్యం కుంభకోణంలో సిట్టు చాలా బాగా వ్యవహరిస్తుంది. నేను 3-4 సందర్భాలు కూడా వాళ్ళని అభినందించాను, ఇప్పుడు కూడా మళ్ళీ అభినందిస్తున్నా. చాలా బాగా, చాలా వేగవంతంగా, మనం ఊహించినంత వేగవంతంగా వాళ్ళు పరిశోధిస్తున్నారు, ఆధారాలు సేకరించారు, వాళ్ళ ముందు పెడుతున్నారు, వాళ్ళు చెప్పలేనివన్నీ కూడా దాంట్లో పొందుపరుస్తున్నారు, ఒక్కొక్కరిని అదుపులో తీసుకుంటున్నారు. ఇప్పుడు 9 మందిని అదుపులో తీసుకున్నారు, 200 మంది పైన ఈరోజు ఇప్పటివరకు విచారించారు. మళ్ళీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి కూడా పంపించారు. త్వరలోనే మిగిలిన 3 కూడా పంపిస్తారు. ఇంకా 3 మిగిలింది బయట, ఆ 3 కూడా పంపిస్తారు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా అయితే ఏమి లేదు. ఈ విషయంలో మనకి ఈ పేర్లు ఉంటాయని మనకు తెలుసా? తెలియదు కదా. కేసిరెడ్డి గురించి తెలియదు, ధనంజయ రెడ్డి గురించి తెలియదు, కృష్ణమోహన్ రెడ్డి గురించి తెలియదు, బాలాజీ గోవిందప్ప గురించి కూడా మనకు తెలియదు, ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గురించి కూడా మనకు తెలియదు కదా. అప్పుడు దాకా ఊహించని పేరు ఇవన్నీ బయటకు వచ్చినప్పుడు అంతే వాళ్ళు ఎంత సమర్థవంతంగా పనిచేస్తున్నారు. రెండోది కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి విదేశాలకు పారిపోవాలని చెప్పని పేరు మార్చుకొని ప్రయాణం చేస్తున్నా కూడా పట్టుకొచ్చారు అంటే వీళ్ళు ఎంత దాన్ని లోతుకెళ్ళి ఆలోచించేసి, ఎంత విచారణ చేసి, ఎంతమందిని నిగువ పెడితే ఇవన్నీ ఇప్పుడు వాళ్ళు పట్టుకురాగలిగారు అంటే ఇక్కడ చాలా స్పష్టంగా వాళ్ళు సమర్థవంతంగా పనిచేస్తున్నారు. ఆధారాలు అయితే సేకరించారు, ఆధారాలు వాళ్ళు ముందు పెట్టారు, వాళ్ళు సమాధానం చెప్పట్లేదు. వాళ్ళైతే ఒక స్పష్టంగా నాకు తెలియదు, నేను మర్చిపోయాను, నాకు గుర్తులేదు అనే దాని మీదే తర్ఫీదయ్యి వచ్చారు. ఆధారాలు ముందు పెడుతుంటే వాళ్ళు ఏం మాట్లాడట్లేదు, అది చాలు. న్యాయస్థానం ముందు రేపొద్దున వీళ్ళు ఇదిగో చూశారంటే మేము అడిగినా కూడా సమాధానం చెప్పట్లేదు కాబట్టి వీళ్ళే దీంట్లో భాగస్వాములు, వీళ్ళు మీరు వెలుసుబాటు ఇవ్వద్దు, ఇదిగో పలానా చాటుకి ఇట్లా వెళ్ళి వీళ్ళు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ధనాన్ని మొత్తం కేసిరెడ్డి ఎక్కడెక్కడ చేర్చాలో అక్కడ చేరిస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎన్నికల ముందు ఎవరెవరికి చేర్చాలో చేర్చాడు కాబట్టి దానికి ఉదాహరణగా జగ్గైపేట దగ్గర దొరికిన వాహనంలో 7,30,00,000 రూపాయలు దీనికి సంబంధించిందండి. అది ఎన్నికల అధికారులు పట్టుకున్నారండి, ఇది వాస్తవం అని చెప్పి కనుక వీళ్ళు సంపూర్ణంగా ఈ సాక్ష్యాధారాలన్నీ న్యాయస్థానం ముందు పెడతారని అయితే నేనైతే భావిస్తున్నా. అందువల్లే ఇంత పెద్దవాళ్ళకు కూడా, అంటే పెద్దవాళ్ళు అంటే వాళ్ళు ఇప్పటివరకు అనుభవించిన పదవుల గురించి నేను చెబుతున్నాను, వాళ్ళకు కూడా వెలుసుబాటు ఇవ్వకుండా న్యాయస్థానం ఉందంటే మిగిలిన వాళ్ళకి ఇస్తా, వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఆధారాలు ఇటు సంపూర్ణంగా న్యాయస్థానం ముందు పెట్టారని అయితే నేను భావిస్తున్నాను. కాబట్టి
ఇక నుంచి వాళ్ళ పరిశోధనకు కావచ్చు, దానికి సంబంధించిన విచారణకు కావచ్చు, ఎలాంటి ఆటంకాలు లేకుండా ఇంకా ముందుకెళ్ళి వీలైన తొందరలో నాకు తెలిసినంతవరకు ఆగస్టు 15 లోపే దీనికి ముఖ్యమైన వ్యక్తులందరూ కూడా అదుపులో తీసుకుంటారని అయితే నేనైతే భావిస్తున్నా. ఈ సందర్భంగా నార్కో అనాలిసిస్ టెస్ట్ అనుమతించే అవకాశం ఉందంటే నిస్సందేహంగా వీళ్ళు సహకరించట్లేదు కాబట్టి ముఖ్యంగా వాళ్ళు 5గురిని అడిగారు. కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి, ధనుంజయ రెడ్డి గారు, అలాగే బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, చివరెడ్డి భాస్కర్ రెడ్డి, అవును, వీళ్ళ 5గురిని ఆ నార్కో టెస్టులకి అవకాశం ఇవ్వండి, వీళ్ళు ఇటు సమాధానం చెప్పట్లేదని చెప్పని న్యాయస్థానానికి విన్నవించుకోబోతున్నారని తెలుస్తుంది మనకి. అది కనుక వాళ్ళు న్యాయస్థానం ముందు పెడితే న్యాయస్థానం దాన్ని పరిగణలో తీసుకొని సాధ్యాసాధ్యాలు వాళ్ళు ఏం మాట్లాడారు ఏంటని చెప్పని పరిశీలించి వీళ్ళు నిజంగానే ఏమీ చెప్పట్లేదు అనుకున్న కనుక వాళ్ళు నిర్ధారణకు వస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి ఆ పరీక్షలు చేయమని అయితే చెబుతుంది. ఆ పరీక్షలు చేస్తే కలుగులో నీలికలన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు నార్కో అనాలిసిస్ టెస్ట్లో నిజాలు బయట చెప్పారనుకోండి, వాళ్ళు దాన్ని కోర్టులు పరిగణలోకి తీసుకుంటాయి. నిస్సందేహంగా తీసుకుంటాయి. నిస్సందేహంగా ఎంత కోర్టు అనుమతితోటే కదా జరిగేది. నిస్సందేహంగా తీసుకుంటాయి. అందుట్లో అనుమానమే ఉంది. అందుట్లో అనుమానం లేదు. ఎవరు పేర్లు అయితే ఉంటాయో వాళ్ళందరినీ అదుపులో తీసుకుంటారు. ఇప్పుడు అక్కడ గమనించుకోండి అంటే వాళ్ళు ఎక్కడికెక్కడ ధనం పోయింది కూడా చెబుతారు కదా. అవును, ఎంత ధనం వచ్చింది చెబుతారు కదా, ఎంతమంది చేసామో చెబుతారు కదా. అందుట్లో 2-3 ఆధారాలు దొరికినా మిగిలిన అన్నీ దొరికినట్టే కదా. ఇప్పటికే దాదాపు అన్ని ఆధారాలు వాళ్ళు సేకరించారు. ఇప్పుడు ఇంకొంచెం ముందుకెళ్ళారనుకోండి, ఒక్కొక్క ఆధారాన్ని బయటకు వచ్చినాయి అనుకోండి, నిస్సందేహంగా దొరికినట్టే కదా వాళ్ళు. సో మీరు చెప్పినట్టు అన్నీ దొరుకుతాయి, అన్నీ బాగానే ఉంటాయి. నార్కో అనాలిసిస్ టెస్ట్లో రిపోర్ట్స్ వస్తాయి, దాని ప్రకారం కోర్టులు చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు మీరు. ప్రజల్లో ఉన్న ప్రధాన అనుమానం ఏంటంటే 2014-19 మధ్యలో సిబిఐ సమగ్రంగా విచారించి అనేక సాక్ష్యాధారాలు పోగు చేసి కోర్టు సరెండర్ చేస్తే ఇంతవరకు దాని మీద చర్యలు లేవు. దేంట్లో 2004-14 మధ్యలో జరిగిన జగన్మోహన్ రెడ్డి మీద పెట్టిన 11 సిబిఐ కేసులు కానీ 7 ఈడీ కేసులు కానీ వాటి మీద విచారణ లేదు, వాయిదాలు అటెండ్ కావట్లేదు, వ్యవస్థలు ఉదాసీనతగా వ్యవహరిస్తున్నాయి. ఇవి కూడా అలాగే జరిగే అవకాశం ఉంది కదా. అలాంటప్పుడు ఎంత తతంగం ఎందుకు, ప్రజాస్వామ్యం దుర్వినియోగం చేయడం ఎందుకు, వదిలేయవచ్చు కదా అంటున్నారు ప్రజలు. 2011లో అతన్ని కారాగారంలో పెట్టారు కదా, 16 నెలలు పెట్టారు కదా, చాలు కదా. అప్పుడు చేసింది సిబిఐ. అవును, సిబిఐ. ఇప్పుడు చేస్తుంది సిట్టు. అవును, తేడా ఉంది కదా. తేడా అయితే ఉందా లేదా? ఆ రోజు సిబిఐ కూడా సమగ్రంగా విచారించి డాక్యుమెంటేషన్ అంతా చేసి ఇచ్చింది, కోర్టు సబ్మిట్ చేసింది. దానికి సరే చాలామంది సహాయ సహకారాలు అందజేశారు. ఏం జరిగిందో ప్రజలకు తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు. చెబితే కంటక శోష తప్ప ఉపయోగం అయితే ఏమి లేదు. ఈ రోజుకు చూసుకుంటా ఉంటే 11 సంవత్సరాల 9 రోజుల 9 నెలల 5 రోజులు అయింది వాయిదాలు కట్టడం మానేసి ఆయన విడుదలై బయటకు వచ్చి. ఓకే, అర్థమైందండి. 2009 మే 30 నుంచి ఈ రోజు వరకు కూడా అతను న్యాయస్థానానికి వెళ్ళట్లా, వాయిదాలకు వెళ్ళట్లా. కాబట్టి ఏం చేయలేకపోతుంది. అది సిబిఐకి సంబంధించింది, ఈడీకి సంబంధించింది. ఇక్కడ సిట్ వాళ్ళు ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది ఈ కూటమి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వం అతని తప్పులన్నీ మేము తీసుకొచ్చేసి శిక్షిస్తామని చెప్పని ప్రజలకి హామీ ఇచ్చింది. కాబట్టి మామూలుగా ఇప్పుడు జరుగుతున్న విచారణకు సంబంధించి వీళ్ళు వేగవంతంగా చేశారు కాబట్టి ఒక నమ్మకం. అలా కాకుండా ఈ కూటమి ప్రభుత్వం కూడా సిబిఐ లాగా వదిలేసిందనుకోండి, ప్రజలే తీర్పిస్తారు. ప్రభుత్వం చేయాల్సిన పని ప్రభుత్వం చేస్తూ ఉంది, వ్యవస్థల పని సక్రమంగా జరగట్లేదు అన్న బాధ ప్రజలు. అక్కడ సిబిఐ, ఇక్కడ సిట్టు అంటే ఎవరి చేతిలో ఉంటుంది? రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. సిబిఐ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంటుంది. అది 2 స్వచ్ఛంద సంస్థలు అనుకోండి, అది వేరే సంగతి. ఇప్పుడు ప్రతిదానికి డిశ్చార్జ్ పిటిషన్ ఇంకో పిటిషన్ వేసుకుంటూ వెళ్తా ఉంటే ముందు నేరం నిరూపితమైన ఆధారాలు అయితే వీళ్ళు చూపిస్తారు కదా. అవును, ఇప్పుడు వాళ్ళు ఎటు డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తారు, వీళ్ళు ఆధారాలు ఉంటాయి కాబట్టి సిబిఐ వదిలేసినా ఇక్కడ వీళ్ళైతే వదిలేయరు కదా. వారానికి ఒకసారి దాన్ని పరిష్కరించుకుంటూ ముందుకెళ్తూనే ఉంటారు కదా. అన్నప్పుడు ఈ వేగవంతంగా ఈ బయటకు వచ్చినాయి అనుకోండి, ముందు అసలు కారాగారంలో అయితే పెడతారుగా. ఆ తర్వాత కదా మీరు చెప్పేది, ఆ తర్వాత కదా దాని గురించి వచ్చేది. అది ఎన్నాళ్ళు పెట్టింది, ఎన్నాళ్ళు అతను బయట. మరి ఆ రోజు అన్ని నెలలు ఎందుకు పడాల్సి వచ్చింది? ఇప్పుడు కూడా ఇవాళ ఆ రోజు పరిస్థితి వేరు, ఈ రోజు పరిస్థితి వేరు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అంటే ఎలా ఉంటాడో జనానికి తెలియదు, అతని పరిపాలన ఎలా ఉంటుందో తెలియదు. కానీ ఈరోజు పరిస్థితి వేరు, పరిపాలన చూశారు. అతన్ని రాజకీయంగా అతను మనుగడ సాగించడానికి అవకాశం లేదని నిర్ణయానికి ప్రజలు వచ్చిన తర్వాత, రేపొద్దున ఇవన్నీ వచ్చిన తర్వాత అసలు ఆ పార్టీ కానీ ఆ వ్యక్తులకు కానీ రేపొద్దున మద్దతు తెలిపేవాళ్ళు ఎవరుంటారు? ఆ రోజు ఏమైంది, అతను కారాగారంలో ఉంటే ఉప ఎన్నికల్లో రామచంద్రాపురం ఒకటి తప్ప మిగిలిన గెలిచాడు కాబట్టి
విపరీతమైనటువంటి ఆధిక్యత వచ్చింది కాబట్టి, ఆ తర్వాత అతని దగ్గర ధనం కూడా ఉంది కాబట్టి, ఆ రోజు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అవసరం అతనికి ఉంది కాబట్టి, ఇతని అవసరం వాళ్ళకు కూడా ఉంది కాబట్టి ఆ రోజు సహాయ సహకారాలు చేసింది. ఆ తర్వాత వచ్చిన దాని తర్వాత కూడా కొనసాగించారు కాబట్టి అతనికి వెలుసుబాటు దొరుకుతుంది. ఇవాళ పరిస్థితి వేరు, అతని బలం ఏంటో తేలిపోయింది. కాబట్టి ఇంతకు ముందు ఉన్నటువంటి సహాయ సహకారాలు అందవనైతే నేను చాలా స్పష్టంగా చెప్పగలను. గతంలో అలా జరగదు. అప్పుడంటే ధనం మూలం జగత్తులా నడిచిపోయింది వ్యవహారం అంతా. ఇప్పుడు అవకాశం లేదు. రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా వ్యవహారం నడుపుతూ ఉంది. సిట్ పటిష్టంగా కేసు నిరూపించే ప్రయత్నం చేస్తూ ఉందంటూ విశ్లేషించిన అంకమరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.